భగవంతుడు ఉన్నాడా? ఇదిగో ప్రూఫ్. వై టు బిలీవ్ ఇన్ గాడ్ పార్ట్ 28. మనం సుఖాభిలాషులం, మనకి సుఖం కావాలి అని వెంపర్లాడుతూ ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచించండి చాలు, మీకు అర్థమైపోతుంది, తేలిగ్గా పట్టుకోగలరు. పరమేశ్వరుడు మనుష్యులందరినీ తయారు చేశాడు, మిగిలిన జీవకోటిని పక్కన పెట్టండి, చారడేసి కళ్ళు పెట్టాడు, చూసే శక్తి తీసేశాడు. అక్కడ ఒక జలపాతం ఉంది, నాకెందుకు, ఏమిటి చూస్తాను, రామాయణం ఉంది, నేనేం చదువుకుంటాను, చక్కటి చెవులు పెట్టాడు, కానీ వాడికి వినే శక్తి తీసేసాడు అనుకోండి. అక్కడ ఒక వీణానందం ఉంది, ఏం వింటాను, సంపంగి మొగ్గ లాంటి ముక్కు పెట్టాడు, వాసన చూసే శక్తి తీసేశాడు. అక్కడ మంచి మల్లెమగ్గ ఉంది, నేనేం వాసన చూస్తాను, మెరిసిపోతున్న చర్మం పెట్టాడు, స్పర్శశక్తి తీసేశాడు. భార్య ఉంది, ఎలా ముట్టుకుంటాడు, కొడుకు ఉన్నాడు, తడిమి ఎలా పరవశించగలడు, కొడుకుని కౌగిలించుకుని ఎలా పొంగిపోతాడు. పుత్రగాత్ర పరిష్వంగం అంటారు కదా, ఎర్రగా నాలుకని పెట్టాడు, రుచి చెప్పే శక్తి తీసేసాడు అనుకోండి. ఒక మధుర పదార్థం ఉంది, నాలుక మీద వేసుకుంటే కదూ దాని రుచి తెలిసేది. రుచి తెలియనప్పుడు బొగ్గు వేసుకుంటే ఏమిటి, మిఠాయి వేసుకుంటే ఏమిటి, సుఖము దుఃఖము ఈ రెండు ఏమైనా ఉన్నాయా? ఇక బ్రహ్మాండంలో ఉన్న ఈ సుఖ స్థానములు మీకు పనికొచ్చేవి కావు, మిమ్మల్ని సుఖపెట్టేవి కావు, దుఃఖపెట్టవు. ప్రపంచమంతా అయోమయం. కానీ ఆయన ఏం చేశాడు, ఉదారుడై నువ్వు ఎంత డబ్బు ఇచ్చావురా అని అడగలేదు. అడగకుండా కన్ను, ముక్కు, చెవి, నాలిక, చర్మం పెట్టి వీటి 5ంటికి 5 శక్తులు పెట్టాడు. శబ్ద, రస, రూప, గంధ, స్పర్శములను ఇచ్చాడు. ఈ 5ంటిని ఇచ్చాడు కాబట్టే ఒకే ఇంద్రియంతో కొన్ని కోట్ల భోగములను అనుభవిస్తున్నాం మనం కదండి.